#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మిస్టర్ 20YT39. Sir, I took oral finasteride about 3 months and I experienced side effect of low libido and main thing less number of erections in a day and no morning wood. So I stopped taking it and again my hair started falling. What to do, sir? If I shift to topical finasteride, will I experience the same side effect? ఈ అబ్బాయి ఏం చెప్తున్నా అంటే ఓరల్గా ఫినాస్టరైడ్ టాబ్లెట్ వాడినప్పుడు తనకి సెక్షువల్ పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకని ఆ మెడికేషన్ని తిను వాడకుండా స్టాప్ చేశాడు. బట్ 3 నెలలు గడవంగానే అది ఆఫ్ చేసిన వెంటనే మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ టాపికల్గా అంటే జస్ట్ తలకు రాసుకునేలాగా మినాక్సిల్ ప్లస్ ఫినాస్టరైడ్ ఏదైతే లోషన్ అవైలబుల్ ఉంటుందో అటువంటి లోషన్ని వాడొచ్చా, అటువంటి లోషన్ వాడినా కూడా ఓరల్ టాబ్లెట్ వాడినంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనేది ఈ అబ్బాయి డౌట్. మనము ఎప్పుడైతే ఒక ట్యాబ్లెట్ని ఓరల్గా తీసుకుంటామో అది డైరెక్ట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి దాని ఎఫెక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఓరల్ ఫినాస్టరైడ్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు కూడా అది బ్లడ్లోకి అబ్జర్వ్ కావడం వల్లనే దాని గుడ్ ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ. ఎప్పుడైతే మనం ఒక లోషన్ని కానీ ఒక డ్రగ్ని కానీ స్కాల్ప్ మీద టాపికల్గా అప్లై చేస్తామో 1 ml లేదా అంతకంటే తక్కువ అప్లై చేస్తున్నప్పుడు అది బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్వ్ అయ్యేంత డ్రగ్ అక్కడ ఉండదు, కాబట్టి అంత డ్రగ్ స్కిన్ త్రూ బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వదు, కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేటువంటివి చాలా మినిమల్గా ఉంటాయి, లేదా సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు ఉండవు. ప్రత్యేకించి ఎవరికైతే ఆల్రెడీ ఫినాస్టరైడ్ టాబ్లెట్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే అటువంటిప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ఫినాస్టరైడ్ లోషన్ని సొంతంగా స్టార్ట్ చేసేదానికంటే మీరు ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫినాస్టరైడ్ సైడ్ ఎఫెక్ట్ ఓన్లీ మీకు సిమ్టమ్స్లో మాత్రమే వచ్చిందా, మీ హార్మోన్ లెవెల్స్ కూడా ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా, మీ సెమెన్ అనాలిసిస్ కూడా చేపించి ఏమైనా ఇబ్బందులు జరిగాయి అనేది ఫస్ట్ కనుక్కోవడం అవసరం. ఈ లెవెల్స్ మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మీరు ఫినాస్టరైడ్ లోషన్ వాడాలా వద్దా అనేది మీ డెర్మటాలజిస్ట్ దగ్గర నిర్ధారించుకొని అప్పుడు వాడితే మంచిది.